Welcome to Netanja online classes. Today we'll be starting with our second lesson, plant tissues. Previously we have learned about animal cells, just cell structural and functions. అంటే సెల్ ప్లాంట్ సెల్ ఎలాగ ఉంటుంది, యానిమల్ సెల్ ఎలాగ ఉంటుంది, ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? యానిమల్ సెల్ ఒక్క లేయర్తో కవర్ చేయబడుతుంది, ప్లాంట్ సెల్లో మాత్రం డబుల్ లేయర్ ఉంటుంది. ఆ డబుల్ లేయర్ ఏంటి? సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్. Okay, let us read the lesson, plant tissues. You have already learnt about different cell organelles and their functions in the chapter cell, its structure and functions. In unicellular organisms, a single cell performs all the functions. అంటే ఒక్క సెల్తో తయారు చేయబడిన జీవి, దాంట్లో ఒక్క సెల్లే మొత్తం అన్ని ఫంక్షన్స్ చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏంటి, మన బాడీలో ఎన్నో సెల్స్ ఉన్నాయి. ఐస్ అంటే ఒక సెల్, ఇయర్స్ అంటే ఒక సెల్. ఇప్పుడు ఐస్ తొలక ఫంక్షన్ ఇయర్ చేయదు, ఇయర్ తొలక ఫంక్షన్ ఐస్ చేయదు. అలాగే సింగిల్ సెల్ ఒక కణంతో తయారు చేయబడిన జీవులు కూడా ఉంటే, ఎక్కువగా మైక్రో ఆర్గనిజమ్స్ అలాంటివి ఏం చేస్తాయి, అన్ని ఫంక్షన్స్ కూడా ఒక సెల్ చేత చేయబడి. Now, so perform plants that we observe around us are usually multicellular. They perform several life processes such as growth, respiration, excretion, etc. Similar to these performed by animals. In addition to these, they can perform photosynthesis and prepare food for only for themselves. So plants that we observe around us, మొక్కల్ని ఏవైతే మనం చుట్టూ చూస్తుంటున్నామో అవి మల్టీ సెల్యులర్. అంటే ఒక కణం కాదు, ఎన్నో కణాలు, ఎన్నో సెల్స్, అలాంటి వాటిని ఏమంటాం? మల్టీ సెల్యులార్. సో అవి మల్టీ సెల్యులార్ కాబట్టి చాలా మల్టీ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్లో వేర్లు అనేవి వాటర్ని తీసుకుంటుంది, ఆకులు అనేవి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాయి. ఓకే, రీప్రొడక్షన్, ఫ్లవర్స్ అనేవి రీప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ప్లాంట్స్లో ఉంటాయి బికాస్ దే ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్. So for this they have given you an activity. Let us recall the information about different parts of the plants and functions they are associated with. అంటే ప్లాంట్స్లో ఎన్ని రకాల పార్ట్స్ ఉంటే వాటితో సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి అనేది ఫినిష్ చేయమంటున్నారు. సో దాని భాగంగానే దిస్ టేబుల్ ఈజ్ ద యాక్టివిటీ 1. మీకు ఉన్న యాక్టివిటీ 1 ఈ టేబుల్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సాయిల్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, రీప్రొడక్షన్. ఇప్పుడు నీళ్ళని, భూమి నుంచి నీళ్లు పీల్చుకోవడానికి మొక్కలో ఏ భాగం ఉపయోగపడుతుంది అనేది రాయమంటున్నారు. సో ఐ హోప్ ఆల్ యూ పీపుల్ నో దట్ రూట్స్. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, మనం వదిలే కార్బన్ డైఆక్సైడు, ఆకులు వదిలే ఆక్సిజన్ ఏ పార్ట్ ద్వారా, సారీ ఐ హ్యావ్ టోల్డ్ ద ఆన్సర్, దట్ ఈజ్ లీవ్స్. సో యూ హ్యావ్ టు ఫిల్ దిస్ టేబుల్. నౌ లెట్ us come to the second part, activity 2. Cells in onion peel. Take a piece of onion peel. Now place it on the slide. Put a drop of water and then a drop of glycerin on it. అంటే మనం రోజు వంటగదిలో చూసే ఉల్లిపాయ ఏదైతే బాల్ లాగా ఉంటుందో దాన్ని కనుక కట్ చేసి ఒక లేయర్గా మైక్రోస్కోప్లో చూస్తే సెల్స్ ఎలా కనిపిస్తాయి అనేది చూడొచ్చు. So gently cover it with a cover slip, observe it under the microscope, draw and label the diagram what you have observed under the microscope. So మీకు ఆల్రెడీ స్లైడ్ ప్రొసీజర్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ ఆర్ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పే ఉంటాం. ఒక స్లైడ్ తీసుకుంటారు, ఉల్లిపాయ తాలూకా సన్నటి లేయర్ ఒకటి తీసుకుని దాన్ని చిన్న పీస్ స్లైడ్ మీద పెట్టి వాటర్ డ్రాప్ వేసి డైరెక్ట్గా మైక్రోస్కోప్లో చూడకుండా దాని మీద కవర్ స్లిప్, అంటే మనకు క్లియర్ కదలకుండా ఉండడానికి కవర్ స్లిప్ అని స్టిక్ చేసి గ్లిజరిన్ వేస్తారనమాట. వాటర్ లేదా గ్లిజరిన్ వేసి కవర్ స్లిప్ స్టిక్ చేసి మనం మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఉల్లిపాయ తొలక పొర ఇక్కడ పిక్చర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, క్లియర్. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారనేది నేను వీడియో కూడా అటాచ్ చేశాను. సో ఆ వీడియోలో ప్రొసీజర్ చూసి మీరు హోంవర్క్ కింద మీరు రాయాలి. ఎగ్జాక్ట్ ఎయిమ్, ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్. యాక్టివిటీ 1 టేబుల్ మీరు రాయాలి. యాక్టివిటీ 2 సెల్స్ ఇన్ ఆనియన్ పీల్. ఈ 2 హోంవర్క్స్ ఉంటాయి మీకు. నౌ లెట్ us read about the activity 3. సెల్స్ ఇన్ ద లీఫ్ పీల్. టేక్ ఏ బీటిల్ లీఫ్ ఆఫ్ ఎ ట్రాన్స్డక్షన్, తమలపాకు లాంటిది ఏదైనా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక లీఫ్ని తీసుకోమన్నారు. టేర్ ఇట్ విత్ ఎ సింగిల్ స్ట్రోక్,
ఒక్క స్ట్రోక్ తోటి మనం టేర్ చేయాలి. టేర్ చేయగానే మీకు అక్కడ హాఫ్ లేయర్ అనేది వస్తుందంటే ఒక సన్నటి పొర లాంటిది మీకు వస్తుంది. సో దట్ ఈస్ థిన్ ఎడ్జ్ వి సీన్ టు ఎట్ ద టాన్ ఎండ్. అబ్జర్వ్ ద థిన్ ఎడ్జ్ వేర్ ద లీఫ్. అంటే ఆ సన్నటి పొర ఎక్కడైతే వచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. క్లియర్? యూ కెన్ అబ్జర్వ్ ద లీఫ్. See, it has been under the torn under the microscope in the same manner as you have observed the onion peel. ఆకును కూడా మీరు ఏ విధంగా ఉల్లిపాయని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేశారో అదే విధంగా ఆకును కూడా ఇలా టేర్ చేసి, అంటే ఒక్క స్ట్రోక్ మీద ఒకేసారి ఆకుని ఇలా టేర్ చేసి కట్ చేసి దాన్ని ఉన్న సన్నటి పొరని మనం మైక్రోస్కోప్లో సేమ్ ప్రొసీజర్ గ్లిజరిన్ లేదా వాటర్ డ్రాప్ వేసి కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి మనం చూస్తే మనకి ఇక్కడ పైన గ్రీన్ కలర్ ఫోటో ఏదైతే ఉందో ఆ పిక్చర్లో లీఫ్ సెల్స్ అనేవి అలాగే మీకు మైక్రోస్కోప్లో కనిపిస్తాయి పిక్చర్లో ఉన్నట్టుగా. ఐ హ్యావ్ అటాచ్డ్ 2 ఎక్స్పెరిమెంట్స్ తాలూకా వీడియోస్ కూడా ఇప్పుడు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్కి అటాచ్ చేస్తున్నాను. Materials such as glass slide, cover slip, onion, forceps, blotting paper, methylene blue, glycerin, watch glass, needle and microscope. First we have to take an onion peel from onion. Then break it into 2 and try to separate them. We noticed that a thin translucent membrane holding the pieces together. Take out a small piece of membrane with the help of forceps. Place it on a clean glass slide and spread it evenly. Then add a drop of water to it. Put a drop of methylene blue and leave it for 5 to 10 minutes. Carefully wipe off the extra stain with the help of blotting paper. Then put a drop of glycerin on it. Next, cover it with a cover slip without any air bubbles. Let us observe the nucleus in onion peel cells under the microscope. Observe carefully. There are dark colored vowel shaped spot like structures are present in the center of each cell. These are known as nuclei. Okay students, study well, grow well. Bioma is enclosed by 2 kidney shaped cells called God cells. Let us observe stomata in beetle leaf. To observe stomata in beetle leaf, we require some materials
such as glass slide, cover slip, betel leaf, forceps, blotting paper, methylene blue, watch glass, needle, and microscope. First, we have to take a fresh betel leaf. Tear it in a single stroke. We notice that thin whitish membrane at the torn end. Take out a small piece of membrane with the help of forceps. Place it on a clean glass slide. Add a drop of water to it. Put a drop of methylene blue and leave it for 5 to 10 minutes. Carefully wipe off the extra stain with the help of blotting paper. Cover it with a cover slip without any air bubbles. Let us observe stomata in betel leaf under the microscope. Carefully observe the stomata in betel leaf. Okay, students, study well, grow well, be a good citizen.